అందరికీ నమస్కారం. తులారాశి వారికి జూలై 29, 30, 31 తేదీల్లో జరిగేది ఇదే. తులారాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 27, 28, 29, 30, 31 తేదీల్లో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది, కానీ ఆ స్త్రీని మీరు గుర్తుపట్టడం లేదు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 5 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. అలాగే కొంతమంది వీరి నుండి దూరం అయిపోతారు. వీరు ఎవరికి మోసం చేయరు, కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం ఎక్కువగా చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. వీరి దగ్గరికి కూడా రారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 5 రోజుల్లో అదృష్టం అనేది వస్తుంది. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. మంచి శుభవార్తలు వింటారు. సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల మోసపోతారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా అస్సలు నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి. మీ మనసు చెప్పిన మాటను నమ్మండి. అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏంటో మీకు తెలియదు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఈ 5 రోజుల్లో మీకు కాలం బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఈ 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు బాగా పెరుగుతుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి చిత్త నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో జరుగుతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. విద్యార్థులకు వారి కాల నెరవేరుతుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఆపదలో ఉన్న వారికి తప్పకుండా సహాయం చేస్తారు. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. తులారాశి వారికి 5 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈ 5 రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది. చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది. ఈ 5 రోజుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అఖండ అదృష్టం వస్తుంది. జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మంచి మంచి రోజులు వస్తాయి. ఈ 5 రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే ఇంట్లోని వారు అస్సలు గొడవలు పడకూడదు. ఈ బుధవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. లక్ష్మీదేవికి గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలు, బంతి పూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మీ ఇంట్లో కూర్చుంటుంది. దానివల్ల మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. మీరు ఎప్పుడు చూడండి డబ్బును చూస్తారు. మీ జీవితంలో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మంచి శుభవార్తలను వింటారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ బుధవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు.
మీ పేదరికం మొత్తం పోతుంది. మీరు ఊహించిన ధన లాభాలు మీకు కలుగుతాయి. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. తులారాశి వారికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. కోపంతో తిడతారు, తర్వాత వారే బాధపడతారు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు లేకుండా వారిని చూసుకుంటారు. వీరికి నాయకత్వపు లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. జీవితంలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. అలాగే కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు. తులారాశి వారు మీకు వీలైతే ఈ 5 రోజులలో నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా వేయండి. నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం. దానివల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారు ఈ 5 రోజుల్లో మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి. ఎవరితోనూ గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RSV అనే అక్షరాలు పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్టపు సంఖ్యలు. చూసారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక మీకు ఏ రాశి వారు కావాలో కూడా కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.